హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నా డే రొటీన్ వ్లాగ్ మొత్తం మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నైటే నేను యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అప్పుడే మనకి మైండ్ మొత్తం రిఫ్రెషింగ్గా ఉంటుంది మార్నింగ్ లేవగానే. ఇక్కడ వచ్చేసి పాలు పెట్టేశాను కదా, ఇక్కడ మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను, ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. అన్ను అయితే దొండకాయలు అయితే తీసుకొచ్చింది మా చెట్టు నుంచి. ఇక్కడ నేను అన్ని రూమ్స్ అయితే మంచిగా ఊడ్చుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఒక లేడీస్కి ఇది ఒక పెద్ద పని. ఇల్లు నీట్గా ఉంటేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, నేను ఊడుస్తుంటే నా పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చుకుంటాను. ఇప్పుడు ఊడ్చాను కదా, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తోటి మళ్ళీ ఊడ్చుకోవాలి. పిల్లలు ఉంటే అంతే కదా, ఎంత చెత్త పడేస్తారో. నాకు అన్ను ఇంట్లో ఉంటే రోజంతా ఇదే పని ఉంటుంది. ఇవాళ అయితే స్కూల్ లేదు అన్నుకి. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను టీ పెడదామని. నైట్ చేసిన చపాతీలు 2 మిగిలిపోతే ఒకటైతే అబ్బుకు వేశాను పాలలో తినబెడదామని. ఇక్కడైతే పాలు వేసుకొని అయితే కొంచెంసేపు నానబెట్టుకోవాలి, మంచిగా మెత్తగా అవుతుంది. ఇక్కడ నేను కూడా టీలో అయితే వేసుకున్నాను చపాతీ. ఇద్దరం అయితే తినేస్తాం ఇవి. ఇక్కడ మరి అన్ను అయితే టీ తాగలేదు, ఆమె కోసం అయితే మ్యాగీ చేశాను. ఇక్కడ అబ్బు చూడండి, ఇచ్చేస్తే తనది తానే తింటాడు. ఫస్ట్ బోర్న్ బేబీస్ అయితే మస్తు గారాబంగా పెరుగుతారు కదా. చూడండి, తనకైతే అన్నీ చేతికే ఇవ్వాలి. సెకండ్ బోర్న్ బేబీస్ అలా కాదు, వాళ్ళు ఏది పడితే అది తింటారు, ఏది ఇస్తే అది తీసుకుంటారు. మా ఇంట్లో కూడా సేమ్ అండి అలాగే ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? అబ్బుకైతే ఏది అనాల్సిన అవసరం లేదు, వాడికి నచ్చితే తింటాడు, లేకపోతే ఆడ పెట్టేస్తాడు. చూడండి, ఇక్కడైతే టీవీ చూస్తూ తింటున్నారు ఇద్దరు. అన్ను అలా కాదు, నచ్చితేనే తింటుంది, స్మెల్ చూసి మరీ తింటుంది తను. ఇక్కడ తనకు నచ్చిందట మ్యాగీ, సూపర్ ఉందని చెప్తుంది. ఎందుకో అండి, నేనైతే చాలా ఇళ్ళల్లో చూశాను, ఫస్ట్ బోర్న్ బేబీస్ అయితే చాలా వరకు పేరెంట్సే తినబెట్టాలి. సెకండ్ పిల్లలు అలా కాదు, వాళ్ళది వాళ్ళే తింటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు తింటున్నారు. ఇక్కడ మా చెట్టుకు కాసిన దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా అత్తమ్మ అయితే తెంపిచ్చేసింది. ఇక్కడ వచ్చేసి బెండకాయలు వాటర్లో వేసి అయితే పెట్టుకున్నాను. మరి ఇవాళ అయితే అన్ను ఇంట్లో ఉంది కదా, తనకైతే బెండకాయ ఫ్రై చేయమంది. ఇక్కడ దొండకాయ మాకు, బెండకాయ ఫ్రై అయితే తనకి. మరి పిల్లలు ఇష్టంగా అడిగినప్పుడు అయితే చేయాల్సిందే కదా. మా పాప అయితే చాలా వరకు లిమిటెడ్ ఐటమ్సే తింటుంది, అందుకనే తను ఏది అడిగినా చేసి ఇచ్చేస్తాను. ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ దొండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మరి వంట చేసుకుందాం మనం. ఇక్కడ ఫస్ట్ అయితే దొండకాయలు అయితే కర్రీ చేసుకుందాం. కర్రీ అంటే కొంచెం సుక్కాగానే చేస్తానండి ఇక్కడ. అదే అండి, దగ్గరగా అయితే చేస్తాను కొంచెం దొండకాయలు. మరి మా అన్నుకి ఇష్టమైన బెండకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపెడతాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుంటాను. పల్లీలు అయితే వేయించి తీసేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు అయితే మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు జిగురు మొత్తం ఉండదు. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసి మనం తాలింపు అయితే వేసుకోవాలి. వాటికి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, మిర్చి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. ఇక్కడ పసుపు కూడా వేసాను. ఇప్పుడు వేయించిన పల్లీలు, వేయించిన బెండకాయ ముక్కలు కూడా వేసి అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ లైట్గా కారం కూడా వేసాను. ఇక్కడ సరిపడా ఉప్పు వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లిడ్ అయితే పెట్టుకుందాం. ఆ కర్రీస్ అన్నీ రెడీ అయ్యేలోపు ఇక్కడ చూడండి, మళ్ళీ యుటెన్సిల్స్ అయితే చాలా
చాలా వరకు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఫాస్ట్గా. నాకైతే సింకు నిండా అంట్లు ఉంటే ఎప్పుడెప్పుడు తోమాలా అని ఉంటుంది. అంట్లు ఉంటే వాటి మీదనే పోతుందండి ధ్యాస మొత్తం. అవి క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలనే ఉంటుంది. మీరు కూడా నాలాగనేనా? ఇక్కడ అన్నీ అయితే ఫాస్ట్గా తోమేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. మరి హౌస్ వైఫ్స్కి ఇవే పనులు ఉంటాయి కదా డైలీగా. బట్టలు పిండడం, వంటలు తోమడం, వంట చేయడం, ఇవే డైలీ వ్లాగ్స్ ఇవి. ఈ వంటలన్నీ తోమేలోపు అన్నం కూడా అయిపోయిందండి. ఇక్కడ గంజి వంపేసుకోవడమే. చూడండి, ఇక్కడైతే గంజి వంపుకుంటున్నాను. నేనైతే రైస్ కుక్కర్ యూస్ చేయనండి. ఇక్కడ చూడండి, ఆ వంటలు తోమేలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం ఇక. మరి నా బెండకాయ ఫ్రై అయితే బాగుంది కదా. మరి నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే దొండకాయ కూడా మనకి ఇంక కొంచెం దగ్గర పడాలి. చూడండి, అబ్బు అయితే నా వెంటనే ఉంటాడు. నేను ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు. చూడండి, ఇలా అయితే నీట్గా పెట్టుకున్నాను కదా. ఒక 1/2 అవర్ 1 అవర్ ఇలా నీట్గా ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న వస్తువులు అక్కడ ఉండవు, ఎక్కడ పడితే ఆడ పడేస్తూ ఉంటారు. ఒక బెడ్రూమ్ మాత్రం నీట్గా ఉంటుందండి. మరి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేశాను. స్టవ్ కూడా మంచిగా నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను. ఇక్కడ మన దొండకాయ కర్రీ అయితే ఇంకా కొంచెం దగ్గర పడాలని స్టవ్ మీదనే పెట్టేశాను. నాకైతే ఇలా నీట్గా ఉంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది. చాలామంది లేడీస్ నాలానే అనుకుంటాను. ఇక్కడైతే మన బెండి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. బౌల్లోకి అయితే తీసుకున్నాను. వేడివేడిగా రైస్ కూడా పెట్టేసుకున్నాను. మరి ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేయించాలి, వాళ్ళకి తినబెట్టాలి, తర్వాత నేను తినాలి. చూడండి, ఇక్కడైతే పిల్లల పని అయితే అయిపోయింది. వాళ్ళకి స్నానం చేపించి తినిపించాను. ఇక్కడ నేను తింటున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నానండి? నేనైతే బాగున్నాను కదా. ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే ఎమ్మెల్సీ ఓట్ వేయడానికైతే వెళ్తున్నారు. మీరు కూడా ఓటు వేశారని అనుకుంటున్నాను. ఓటు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అందరూ. ఇక్కడ వచ్చేసి నైట్ వ్లాగ్ అండి, ఇది ఈవినింగ్ వ్లాగ్. మరి నైట్లోకి నేను ఉల్లిగడ్డ కబాబ్స్ అయితే వండుకుంటున్నాను. ఈ ప్యాజ్ కబాబ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే వండుకొని చూడండి. ఇక్కడ కబాబ్స్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ కబాబ్స్ రెసిపీ మీకు కావాలనుకుంటే నేను చూపెడతాను నెక్స్ట్ వ్లాగ్లో. కావాలనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి. ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది కబాబ్స్ అనేటివి. ఇప్పుడైతే అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకున్న ఎక్కువ ఉల్లిగడ్డలు, మిర్చి కూడా వేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ అయితే చపాతీలు చేయడం కుదరలేదు. ఇప్పటికే 7 అవుతుంది. చపాతీస్ చేస్తే ఇంకా లేట్ అవుతుందని రైసే పెట్టేశాను. ఎందుకోనండి, రోటీస్కి అయితే అలవాటు పడిపోయాము. రైస్ తినడం అంటే చాలా కష్టమైపోతుంది నైట్ టైంలో. ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం కారం అయితే వేస్తున్నాను ఇందులో. నేను చేసే విధంగా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ చేసుకొని అయితే తింటారు ఇలా. ఇప్పుడు మా ముస్లిమ్స్ అయితే చాలా వరకు అయితే ఇది రంజాన్ టైం కదా, ఇంకా చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. చూడండి, ఇక్కడైతే కబాబ్స్ కూడా వేసుకున్నాను. మరి రంజాన్ బ్లాగ్స్ మీకు రావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. రంజాన్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే చూపెడతాను నేను, ఫాస్టింగ్ వ్లాగ్స్ అన్నీ. ఇక్కడ చూడండి, లాస్ట్లో అయితే ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకోవడమే. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ అయితే, ఈ కరీంనగర్ అమ్మాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే దగ్గరగా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. అంతేనండి ఇవాటి బ్లాగ్ అయితే. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది రోజు? Like, share and comment. Please.